ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఒక హై డ్రామా నడుస్తోంది. ఒకరికొకరు సవాళ్లు, ప్రతి సవాళ్లతో హీట్ పుట్టిస్తున్నారు. అప్పులపై చర్చకు రావాలంటూ బీఆర్ఎస్ నేతలకు జూపల్లి సవాల్ విసిరారు. రాష్ట్రం ఏర్పడిన నాడు తెలంగాణ అప్పు 72,658 కోట్లుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి పెండింగ్ బిల్లులు మొత్తం కలిపి 8 లక్షలకు పైగానే ఉంది, 8 లక్షల కోట్లకు పైగానే ఉంది. మేము అధికారంలోకి వచ్చాక మీ అప్పుని మేము తీరుస్తున్నాం, 2 లక్షల కోట్లకు పైగానే మేము తీర్చాము, కాబట్టి మీకు దమ్ముంటే మాతో చర్చకు రండి అని చెప్పి జూపల్లి సవాల్ విసిరారు. అయితే దానికి బీఆర్ఎస్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్గానే రెస్పాన్స్ వచ్చింది. మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి, అలాగే కేటీఆర్ గట్టిగానే రెస్పాండ్ అయ్యారు. ముందు అసలు డైరెక్ట్గా తెలంగాణ భవన్కే వస్తారని చెప్పడం, ఆ తర్వాత గన్ పార్క్ అని చెప్పడం, అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే బీఆర్ఎస్ నాయకులను అడ్డుకోవడం, హరీష్ని కేటీఆర్ని అడ్డుకోవడం. ఇప్పుడు ఈరోజు మళ్ళీ ప్రెస్ క్లబ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఈ మధ్యలో రేవంత్ రెడ్డి జూపల్లికి క్లాస్ స్పీకర్ అంటూ కూడా తెలిసింది. మీరు సవాళ్ళు విసిరితే ఫుల్ఫిల్ చేయండి, ఏదో 1-2 గంటలు అక్కడ కూర్చొని వస్తే మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి క్లాస్ స్పీకర్ అంటూ కూడా మనం వింటున్నాం. ఈరోజు ఈవినింగ్ మళ్ళీ జూపల్లి ప్రెస్ క్లబ్ దగ్గరికి వెళ్ళారు. తోక ముడిచింది బీఆర్ఎస్ అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇచ్చి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అసలు ఇదంతా ఏం జరుగుతుంది? ఈ డ్రామా అంతా దేనికి? ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు నిజంగానే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని బయట పెట్టడమే జూపల్లి ఉద్దేశమా, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం మీద వాళ్ళు చేస్తున్న విమర్శల్లో ఏమాత్రం అర్థం లేదని చెప్పడమా? ఒకవేళ నిజంగా అప్పులు లేదంటే ఎవరి బాధ్యత ఎంత అనేది బయట పెట్టాలనుకుంటే ఇదే పద్ధత. ఈ డ్రామా అంతా దేనికి? నిజంగానే కేటీఆర్, హరీష్ రావు అక్కడికి రావాలని ఆయన కోరుకున్నారా? కోరుకుంటే మరి ఎందుకు ఇక్కడ పోలీసులు ఆపేశారు? పోలీసులు ఆపితే ప్రభుత్వం ఆపినట్లు అవుతుంది కదా. సో ఇలా చాలా ప్రశ్నలు ఇక్కడ రైజ్ అవుతున్నాయి.